परतो देवी दाम्नः प्रणीतवासा मनुस्वरूपिण्यः कुर्वन्तु रश्मिमाला ఆకృతయః కుశలాని దేవతాని కిలాః. ఆ చింతామణి గృహమునకు చుట్టూను నివసించుచున్న మంత్ర స్వరూపము గలవారును కిరణముల మాలలే స్వరూపముగా గలవారు అక్కడ ఉన్న సమస్తమైన దేవతా స్త్రీలకు మనం నమస్కరించడం వలన వారు మనకు క్షేమమును చేయుదురుగాక. ప్రాగ్ద్వారస్య భవానీ धाम्ना पार्श्वाद्वया रचितवासे मातंगी किटिमुख्यौ మణిసదనే మనసి భావయామి చిరం. పరమేశ్వరి యొక్క నివాసమైన చింతామణి గృహమునందు తూర్పు వాకిలి యొక్క రెండు ప్రక్కల యందు నివసించుచున్న మాతంగి వారాహి అను దేవతలను నమస్కరించుచున్నాను. వారిని నా మనస్సునందు ధ్యానించుచున్నాను. योजनयुगला भोगा तत्क्रोशा परिणाहयैव भित्त्या च చింతామణి గృహభూమి జీయాధామ్నాయమయ చతుర్ద్వారా. 2 యోజనములు వైశాల్యము గలదియు అంతే వైశాల్యము గల చక్రకారకమైన రత్నమయమైన గోడ గలదియు చతుర్వేదమయమగు 4 వాకిళ్ళు గలదియు అగు చింతామణి గృహము యొక్క ప్రదేశము ఎంతో ఉన్నతముగా వర్ధిల్లునుగాక. ద్వారే ద్వారే దామ్నః పీఢీభూతా నవీన బింబాభాః విదధతు విపులం కీర్తిం దివ్యా లౌహిత్య సింధవో దేవ్యః. ఆ చింతామణి గృహము యొక్క ప్రతి ద్వారమునందు గుంపులుగా ఉన్నవారును ఉదయించుచున్న సూర్యబింబము యొక్క కాంతులు గలవారును ఎరుపు ధనమునకు సముద్రం వంటివారును ప్రకాశించుచున్న వారు అగు దేవతా స్త్రీలను నమస్కరించడం వలన నిర్మలమైన యశస్సును మనకు కలిగింతురుగాక. మణిసదన శాంతరతో మహనీయే రత్నవేదికా మధ్యే బిందుమయ చక్రమీడే పీఠానాముపరి విరచితావాసం. చింతామణి గృహము యొక్క నడుమ ఉన్నదియు హిమవంతమగు రత్నములతో నిర్మితమైన వేదిక మధ్య ఉన్న పీఠముల మధ్య నిర్మించబడినదియు అగు బిందుమయమైన చక్రమును స్తుతించుచున్నాను.